ఇంకా అలా కొన్ని డేస్కి కొత్త మారిపోయి పాత వచ్చేస్తాం అనమాట. ఎవరైనా సరే కోడళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో ఉమ్మడి కుటుంబం అనేది వేస్ట్ అండి నన్ను అడిగితే. మనం ఎంత మంచిగా ఉన్నా కోడళ్ళు ఎంత అడ్జస్ట్ అయినా అత్తగారు చూపించాల్సింది చూపిస్తూనే ఉంటుంది. ఆవిడ పొడిచిదైనా, ఆవిడ ముసలిదైనా, ఆవిడ రేపు చచ్చిపోయేదైనా ఆమె అథారిటీ ఆమె చేపిస్తూనే ఉంటుంది. మనం చదువుకున్న వాళ్ళం ఏం చేస్తామంటే కొంచెం అన్నీ తెలుసు కాబట్టి ఎంత తగ్గుందామన్నా మనల్ని ఎందులోకి అందులో బ్లేమ్ చేస్తూ ఉంటారు. మనం అది తీసుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనల్ని ఖచ్చితంగా మన అత్తమామలు అమ్మ ఇది చెయ్యి అంటే కళ్ళకి అద్దుకొని మరీ చేస్తాము. మనకి చెప్పే విధానంలో కరెక్ట్గా ఉంటే ఏ కోళ్ళైనా ఖచ్చితంగా మంచి చేసే చూపిస్తుంది ఆ అత్తగారికి. అమ్మ ఇది చెయ్యి అని కర్రీ వండేటప్పుడు కనీసం ఆ అమ్మాయికి రాకపోయినా నేర్చుకొని మరి అందులో చూసైనా చేస్తాయి. చెప్పే విధానంలో కరెక్ట్గా ఉంటే ఏ కోడలు కూడా గేరగా పొగరుగా అత్తమామలతో ఉండదండి. ఇది 100% కరెక్ట్. మనం ఎంత మంచిగా ఉందా అన్నా అది ఆపోజిట్ పర్సన్స్ నుంచే మనలో నుంచి ఆన్సర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. నేను చెప్పే దాంట్లో ఇది మీకు ఏమైనా తప్పుగా అనిపించినా 100% ఇదే కరెక్టు. మనకు వచ్చే పిలుపుని బట్టే మనం ఇచ్చే ఆన్సర్ అనేది ఉంటుంది అనమాట. అమ్మ అంటే ఏంటి అత్తగారు మామగారు అని అంటాం. ఒసే అంటే ఒరే అంటాం. తప్పే